మంచిది. ప్రార్థన చేసిన ఆనందరావు గారు బహుగా దేవుడు దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో హోసేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు ఈ విధంగా రాయబడింది. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఇది దేవుడు చెప్తున్న మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇందాక మనం చూసాం ఇస్సాకు రిబ్కాని మరి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు సంఘము 2వ కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. ఈ సృష్టి లేనప్పుడే తన సంకల్పము చెప్పున మన పుట్టక మునిపే దేవుడు మనందరినీ తన బిడ్డలుగా ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది సత్యం కనుక జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకునేను. మొదటిగా దేవుడు మనందరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. రెండవది 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు లోకానికి వచ్చి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి మనందరితో ప్రదానం చేసుకున్నాడు. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమార్ని రీతిగాను ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి